అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది. ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పరమశివుడిని పూజిస్తూ ఉంటారు. మరి ఈ నెలలో ఆ మహాశివుడి ఆశీస్సులు ఏ రాశుల వారిపై ఉండనున్నాయో, ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో చూద్దాం. మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. కుజుడిని పరమేశ్వరుల్లో ఒక భాగంగా భావిస్తారు. ఈ రాశి వ్యక్తులు శివయ్యను ఎర్రని పువ్వులు, ఎర్ర చందనం, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి. రెండవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. వీరు గులాబీ పువ్వులతో బిల్వ పత్రాలను ఈశ్వరునికి సమర్పించాలి. కార్తీక మాసంలో రుద్రాష్టకం పఠించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. మూడవది మకర రాశి. కార్తీక మాసంలో మకర రాశి వ్యక్తులు శివయ్యకు గంగాజలం, బిల్వ పత్రాలు, ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. చివరిగా కుంభరాశి. కుంభరాశి వారు కార్తీక మాసంలో శివలింగానికి జలాభిషేకం చేయాలి. అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు కూడా చేయాలి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.